హత్య కేసులో నిందితులైన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు బంగారుపాలెం సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బంగారుపాలెంకి చెందిన గిరిబాబు అనే వ్యక్తిని అతని భార్య రోజు గొడవపడి హింసిస్తూ ఉండేదని, ఈ నేపథ్యంలో గిరిబాబు దండువారిపల్లికి చెందిన అతని మామ అయిన కృష్ణమూర్తిని కూతురు తప్పును కప్పిపుచ్చి అల్లుడిని సర్ది చెప్పే ప్రయత్నం చేసేవాడన్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన గిరిబాబు అతని మామ కృష్ణమూర్తిని చంపాలనుకుని పథకం వేశాడన్నారు. అతని స్నేహితులు పూర్ణచంద్ర, అబ్దుల్ రవూఫ్తో కలిసి కృష్ణమూర్తికి మద్యం తాగించి నవంబర్ 17వ తేదీ రాత్రి ఒక తోటలో తీసుకువెళ్లి బండరాయితోనూ బీర్ బాటిళ్లతోనూ కొట్టి అతి కిరాతకంగా చంపినట్టు తెలిపారు. కృష్ణమూర్తి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించి 6 రోజుల్లో ఈ కేసును ఛేదించినట్టు తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. మనకు సమాచారం రావడం జరిగింది. విషయం ఏమంటే, జంబువారిపల్లి పంచాయతీకి చెందిన దండువారిపల్లి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, ఇతను వాటర్మెన్గా పనిచేస్తాడు. ఇతను తీవ్రమైన తల మీద గాయాలతో ఒక తోటలో పడి ఉన్నాడని సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన మేరకు మనం వాళ్ళ బంధువులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళతో పాటు అతన్ని స్థానిక బంగారుపాలెం హాస్పిటల్కి పంపించడం జరిగింది. అయితే మెరుగైన చికిత్స కొరకు మళ్ళీ సిఎంసి రాణిపేటకు, దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా మెరుగైన చికిత్స కోసమని సిమ్స్ హాస్పిటల్కు అతన్ని పంపించడం జరిగింది. అయితే ఇతన్ని ఈ తీవ్రమైన గాయాలు కలగజేసిన వ్యక్తుల గురించి ఆరాధేయగా ప్రస్తుతం మనకు మొదటగా ఎటువంటి సమాచారము, ఎటువంటి క్లూస్ లభించలేదు. దీని వెంటనే సీరియస్గా తీసుకున్న మా జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు గారు పర్యవేక్షణలో, మా డిఎస్పీ సార్ డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇది సీరియస్గా తీసుకోవడం జరిగింది. వెంటనే సాంకేతికత ఆధారంగా ఇతన్ని ఎవరెవరు ఎక్కడికి తీసుకొని పోయినారు, ఏ విధంగా జరిగింది అఫెన్స్ అనేది మేము క్లూస్ రాబట్టడం జరిగింది. దీనిలో భాగంగా సొంత అల్లుడు గిరి, ఇతను వచ్చేసి నరసింహనపల్లి టౌనపల్లి మండలము. ఇతను వాళ్ళ భార్యకు ఇతనికి వచ్చిన విభేదాలు తీవ్ర స్థాయిలో జరగడం వల్ల దానికి సంబంధించి ఎవరైతే చనిపోయిన వ్యక్తి కృష్ణమూర్తి ఉన్నాడో ఆ కృష్ణమూర్తి ప్రతిసారి అల్లుడిని గట్టిగా మందలించి మా కూతురుతో కాపురం చేస్తావా లేదా అనే దాని మీద వారికి ఇప్పుడు 5-6 సార్లు ఈ విధంగా పంచాయతీలు పెట్టడం కూడా జరిగింది. దీని విషయంలో మా మామనే నా భార్యను బలవంతంగా నా దగ్గరికి పంపిస్తున్నాడు, నా దగ్గరికి కాపురం చేపిస్తున్నాడు. మా మామను అడ్డు తొలగించుకుంటే నాకు ఒక పని అయిపోతుందని భావించిన గిరిబాబు, అతని స్నేహితులు అదే గ్రామానికి చెందిన పూర్ణచంద్ర, తర్వాత వాళ్ళ అల్లుడిని జేసీబీకి ఆపరేటర్గా పనిచేస్తున్న రవూఫ్ ఆలియాస్ రూపు అనే అతలకు వారికి ఈ విషయం చెప్పి, మా మామను ఎటువంటి పరిస్థితుల్లోనే మీరు అంతమొందించాలా, లేకపోతే నేను నా భార్యకు నేను విడాకులు ఇవ్వలేను, నేను మనశ్శాంతిగా ఉండలేనా అని ఆలోచించి కుమ్మక్కై పథకం ప్రకారము వాళ్ళ ఇద్దరిని మోటార్ సైకిల్లో బంగారుపాలెం పంపించి, బంగారుపాలెం నుంచి మళ్ళీ ఇది కృష్ణమూర్తి డిసీడ్ ఎవరైతే ఉన్నారో అతని మోటార్ సైకిల్ ఎక్కించి బాగా ఫుల్గా మద్యం అతని ద్వారా సేవింపబడించి వారిని బాగా తీవ్రంగా తలపైన రాయితో, తర్వాత బీరు బాటిల్తో తీవ్ర గాయాలు కలగజేసి చంపడం జరిగింది. దీనిలో ప్రధానమైన పాత్ర అల్లుడు గిరిబాబుదే. ఈ దినము ముగ్గురు ముద్దాయిలు గిరిబాబు, తర్వాత రవూపు, పూర్ణచంద్ర అనే వారిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది.